వరాల దేవి వారాహి నమోస్తుతే శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం వరాహి గుప్త నవరాత్రులకు సంబంధించి ఉన్న ఎన్నో సందేహాలను తీరుస్తూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా పూర్తి వివరాలను తెలుసుకుందాం. జూలై 15 నుండి జూలై 23 వరకు ఈ నవరాత్రుల సమయంలో గురుమౌఢ్యమి ఉంది కదా, మరి కొత్తగా పూజ మొదలు పెట్టవచ్చా? మూడాలు అధిక మాసాలు ఉన్నప్పుడు శుభకార్యాలు, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు వంటివి చేసుకోకూడదు. కానీ దైవ ఆరాధన మానవలసిన అవసరం లేదు. అందులోనూ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి. కాబట్టి కొత్తగా మొదలు పెట్టేవారు మూఢమితో సంబంధం లేకుండా అమ్మవారి పూజను నిశ్చింతగా మొదలు పెట్టుకోవచ్చు. పూజ ఎప్పుడు ప్రారంభించాలి? జూలై 14 సాయంత్రం నుంచే పాడ్యమి తిథి ప్రారంభం అయిపోతుంది. కాబట్టి మరి 14 చేయాలా, 15న చేయాలా అంటే మనం ఎప్పుడైనా సూర్యోదయానికి ఏ తిథి ఉందో చూసుకొని ఆ రోజును పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి జూలై 15వ తారీఖు నుంచే మనం పూజను ప్రారంభించాలి. పీఠం, కలశం ఎప్పుడు ఏర్పాటు చేయాలి? 15న పూజ మొదలు పెట్టుకునేవారు కలశం పెట్టాలి అనుకుంటే 15వ తారీఖు తెల్లవారుజామునే పీఠాన్ని, కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మీ ఇంట్లో కొన్ని నియమనిష్టలను కఠినంగా పాటించడం కుదరదు అనుకుంటే కలశం లేకుండా, అఖండ దీపం లేకుండా కేవలం అమ్మవారి చిత్రపటంతో చాలా సులువుగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఇంట్లో ఉండొచ్చా? తప్పకుండా ఉండొచ్చు. ఎలాంటి తప్పు లేదు. విగ్రహమైనా పటమైనా తెచ్చి పెట్టుకోవచ్చు. నవరాత్రులు అయిపోయిన తర్వాత మీ నిత్య పూజా మందిరంలో ప్లేస్ ఉంటే అక్కడే ఉంచి పూజించుకోవచ్చు. ఒకవేళ స్థలం లేకపోతే నవరాత్రులు ముగిశాక ఆ పటాన్ని లేదా విగ్రహాన్ని శుభ్రంగా దాచిపెట్టుకుని మళ్ళీ ఎప్పుడైనా పంచమి తిథుల్లో కానీ, శ్రావణ శుక్రవారాల్లో కానీ లేదా వచ్చే నవరాత్రులలో కానీ తీసి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర వారాహి అమ్మవారి చిత్రపటం లేకపోతే నార్మల్గా మన పూజా మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు. ఉదయం పూజ చేయాలా, రాత్రి వేళల్లో చేయాలా? సాధారణంగా వారాహి అమ్మవారిని రాత్రి దేవతగా భావించి రాత్రి వేళల్లో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు, ఇంటి పనులు, పిల్లలను చూసుకునే వాళ్ళు రాత్రిపూట కుదరకపోవచ్చు. అటువంటి వారు తెల్లవారుజామునే చేసుకోవచ్చు. అలాగే తెల్లవారుజామున హడావిడిగా ఉండేవాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు. ఇది మీ వీలును బట్టి ఉంటుంది. ఆడవారు పాటించవలసిన నియమాలు: ముఖ్యంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నాన్ వెజ్ తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారం తీసుకోవాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఎవరిని అసభ్య పదజాలంతో తిట్టకూడదు. పిల్లలని కొట్టకూడదు. గోళ్ళు, జుట్టు కత్తిరించుకోకూడదు. ఇంటి ముందు రోజు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. గడప అలంకరణ చేసి ఉండాలి. నిత్యం ఉదయం, సాయంత్రం దీపారాధన చేయాలి. అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యం సమర్పించాలి. కనీసం బెల్లం పానకమైనా నివేదించాలి. పూజ చేసేవారు లక్ష్మీదేవిలా నిండుగా అలంకరించుకోవాలి. రోజు కొత్త బట్టలు కట్టనవసరం లేదు. శుచికరమైన వస్త్రం అయితే చాలు. ఆరోగ్యం బాగున్నవారు రోజు తలస్నానం చేయవచ్చు. అది తప్పనిసరి కాదు. మొదటి రోజు తలస్నానం చేసి మిగిలిన రోజుల్లో మామూలు స్నానం చేశాక ఒంటిపై పసుపు నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. ఉపవాసం తప్పనిసరి కాదు. సాత్విక ఆహారం తీసుకుంటూ ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. రాత్రి నేలపై పడుకోవాలి. ఆరోగ్యం సహకరించని వారి మంచంపై పడుకున్నా దోషం లేదు. పూజ గదిని అమావాస్య రోజు శుభ్రం చేయవచ్చా? నవరాత్రుల కోసం ఇల్లు, పూజ గదిని శుభ్రం చేసుకోవడానికి జూలై 11 శనివారం, 12 ఆదివారం, 13 సోమవారం రోజులు మంచివి. జూలై 14 మంగళవారం జ్యేష్ఠ అమావాస్య వచ్చింది. పైగా మంగళవారం కూడా కాబట్టి శుభ్రం చేసుకోకూడదు. ఒకవేళ ఎవరికైనా కుదరని వారు 15వ తారీఖు బుధవారం మధ్యాహ్నం పూజ గదిని శుభ్రం చేసుకుని సాయంత్రం నుంచి నవరాత్రుల పూజను ప్రారంభించవచ్చు. పూజ మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? నవరాత్రులు ప్రారంభించే ముందే డేట్ చూసుకుని ప్లాన్ చేసుకోండి. 3 రోజులు లేదా ఒక్కరోజు చేసుకున్నా మంచిది. ఒకవేళ పూజ మొదలు పెట్టాక మధ్యలో పీరియడ్స్ వస్తే మీ ఇంట్లో వేరే కుటుంబ సభ్యులు ఉంటే వారితో పూజ కంటిన్యూ చేయవచ్చు. మీరు దూరంగా ఉండాలి. పీరియడ్స్ తర్వాత ఒక్కరోజు పూజ చేసుకున్నా పర్వాలేదు. మధ్యలో ఊరు వెళ్లాల్సి వస్తే ఏం చేయాలి? ఒకవేళ అనుకోకుండా అత్యవసరంగా ఊరు వెళ్లాల్సి వస్తే అమ్మవారి పటాన్ని, పీఠాన్ని అలాగే ఇంట్లో వదిలేసి తాళాలు వేసి వెళ్ళిపోకూడదు. అమ్మవారికి భక్తితో ఉద్వాసన చెప్పేసి పీఠం తీసి ఆ తర్వాతే ఊరు వెళ్ళాలి. మళ్ళీ వచ్చాక మిగిలిన రోజులు పూజ కంటిన్యూ చేయవచ్చు. ఒక్కరోజైనా పూజ చేయవచ్చా? ఏ రోజులు ముఖ్యం? తప్పకుండా ఒక్కరోజైనా పూజ చేయవచ్చు. ఈ నవరాత్రుల్లో పంచమి, సప్తమి, అష్టమి, నవమి తిథులు చాలా ముఖ్యమైనవి. మొదటి 3 రోజులు లేదా చివరి 3 రోజులు కూడా పూజ చేసుకోవచ్చు.
ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యంతో పాటు 2 తమలపాకులు, 2 పండ్లు లేదా ఖర్జూరాలు పెట్టి తాంబూలం ఇవ్వాలి. పూజ తర్వాత ఆ పళ్ళను మీరే తినవచ్చు. మొదటి రోజు లేదా చివరి రోజు కొబ్బరికాయ కొట్టాలి. రోజు అవసరం లేదు. రోజు పసుపు, కుంకుమ, గాజులు ఇవ్వాల్సిన అవసరం లేదు. చివరి రోజు ఉద్వాసన చెప్పేటప్పుడు పసుపు, కుంకుమ, చీర, జాకెట్ ముక్క, గాజులు, పూలు పెట్టి తాంబూలం ఇవ్వవచ్చు. ఇవి మీరైనా వాడుకోవచ్చు లేదా అమ్మవారి స్వరూపంగా భావించి ఒకరిద్దరి ముత్తైదువులను పిలిచి ఇవ్వవచ్చు. ఇవి గుప్త నవరాత్రులు కాబట్టి హంగులు ఆర్భాటాలు లేకుండా భక్తితో చేసుకోవాలి. కుంకుమ పూజ, పసుపు, గౌరమ్మ మరియు కంద దీపం. కుంకుమ పూజ: ఒక ప్లేట్లో కాయిన్ లేదా నిమ్మకాయ లేదా అమ్మవారి పాదాలు పెట్టి లలితా సహస్రనామం, వారాహి ద్వాదశ నామాలు చదువుతూ ప్రతిరోజు కుంకుమ పూజ చెయ్యాలి. రోజు పూజ అయ్యాక ఆ కుంకుమను నుదుట ధరించాలి. 9 రోజులు అదే ప్లేట్లో పూజ చేసి చివరి రోజు ఉద్వాసన అయ్యాక ఆ కుంకుమను దాచుకుని రోజు బొట్టుగా వాడుకోవచ్చు. ఇతరులకు పంచవచ్చు. పసుపు అమ్మవారు: పసుపు ముద్దతో అమ్మవారిని చేసుకుని ఒక ప్లేట్లో పెడితే అది ఎండిపోయినా బ్రేక్ అవ్వదు. 9 రోజులు అలాగే ఉంచి పూజ చేసుకోవచ్చు. అభిషేకం చెయ్యకూడదు. కేవలం నీరు చల్లాలి. ఒకవేళ ఎండిపోయి విరిగిపోతే ఉద్వాసన చెప్పి నీటిలో కలిపి చెట్టు మొదట్లో పోసి మళ్ళీ కొత్త ముద్ద పెట్టుకోవచ్చు. కంద దీపం: వారాహి అమ్మవారికి కంద దీపం చాలా ప్రత్యేకం. కంద దుంప దొరికితే రోజు చిన్న పీస్ కట్ చేసి గుంటలా చేసి దీపం పెట్టండి. దొరకడం కష్టమైతే ఒకే దుంపలో రోజు దీపం పెట్టవచ్చు. కంద భూమిలో పెరుగుతుంది కాబట్టి అంటూ ఉండదు. లేదా పంచమి, సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో వెలిగించినా సరిపోతుంది. గర్భిణీ స్త్రీలు ఈ పూజ చేయవచ్చా? మీ ఇంట్లో పద్ధతిని బట్టి 5వ నెల లేదా 7వ నెల వరకు పూజ చేసుకోవచ్చు. కానీ గర్భిణీలు ఉపవాసం ఉండడం, నిద్రలు మానడం చేయకూడదు. మీ ఆరోగ్యాన్ని కేర్ తీసుకుంటూ ఓపిక ఉన్నంత వరకు సులభంగా పూజ చేసుకోవచ్చు. పెద్దగా పూజ చేయలేకపోయినా వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు, అష్టోత్తరం చదువుకున్న పూర్తి పూజా ఫలితం దక్కుతుంది. చిన్న పిల్లలు ఉన్నవారు, పెద్దవాళ్ళు కూడా ఈ సులువైన పద్ధతిని పాటించవచ్చు. ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి? 9 రోజులు పూజ పూర్తి చేసుకునేవారు జూలై 23వ తారీఖు గురువారం నాడు చివరి రోజు పూజ ముగించుకుని ఉద్వాసన చెప్పవచ్చు. మరుసటి రోజు శుక్రవారం అవుతుంది కాబట్టి గురువారమే ఉద్వాసన చెప్పడం మంచిది. ఒకవేళ కొన్ని రోజులే 3 లేదా 4 రోజులు పూజ చేసేవారైతే మంగళ, శుక్రవారాలు కాకుండా మిగిలిన రోజుల్లో ఉద్వాసన చెప్పుకోండి. వారాహి గుప్త నవరాత్రులకు సంబంధించి అన్ని డౌట్స్కి సమాధానాలు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.